హాయ్ ఫ్రెండ్స్. ఐదో రోజు వర్షం పడే అవకాశం ఉందని తెలిసి కూడా నాలుగో రోజు టీమిండియా సెషన్లు వృధా చేయడం విమర్శకు తావిస్తోంది. అయితే శుభం గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విధానం వివాదాస్పదమైంది. ఇంతకీ ఏం జరిగి ఉంటుంది? వివాదాస్పదానికి కారణం ఇదేనా లేక ఇంకేమైనా అయ్యుంటుందా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే రెండో ఇన్నింగ్స్లో 161 పరుగులు చేసిన శుభం గిల్ అవుట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు. గిల్ అవుట్ అయ్యాక డిక్లరేషన్ వస్తుందనుకుంటే నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్కి వచ్చాడు. ఇక అతడు కూడా అవుట్ అయ్యాక వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్కి వచ్చాడు. అయితే డిక్లరేషన్ ఇచ్చే సమయంలో బ్లాక్ కలర్ టీషర్ట్తో బయటకు వచ్చాడు శుభం గిల్. అతడు ధరించిన టీషర్ట్ మీద నైక్ బ్రాండ్ సింబల్ స్పష్టంగా కనిపిస్తుంది. బీసీసీఐకి ప్రస్తుతం అడిడాస్ కంపెనీ కిట్ స్పాన్సర్గా ఉంది. ఇందుకోసం 5 ఏళ్లకు ఒకసారి 350 కోట్లు చెల్లిస్తుంది. అంటే ఒక్కో మ్యాచ్కి 75 లక్షలు ఇస్తుంది. అలాంటిది బీసీసీఐ నియమించిన టెస్టు కెప్టెన్ శుభం గిల్ నైక్ బ్రాండ్ దుస్తులు ధరించడం చాలా పెద్ద చర్చనీయాంశమైంది. క్రికెటర్ శుభం గిల్ కొన్ని నెలల క్రితం నైక్ బ్రాండ్కి అంబాసిడర్గా ఎంపికయ్యాడు. దీనికోసం భారీగా పారితోషికం కూడా అందుకుంటున్నాడు. అయితే అంతర్జాతీయ మ్యాచ్లో అది కూడా అడిడాస్ కంపెనీ కిట్ స్పాన్సర్గా ఉన్న సమయంలో నైక్ టీషర్ట్ ధరించడం చాలా పెద్ద తప్పిదం. శుభం గిల్కి ఈ విషయం తెలియనిది కాదు. మరి తెలిసే కావాలని నైక్ టీషర్ట్తో బయటికి వచ్చాడా లేక చూసుకోకుండా చేశాడా అనేది పక్కన పెడితే ఇది అడిడాస్ బ్రాండ్ వాల్యూని దెబ్బతీసే విషయం. శుభం గిల్ ప్లేస్లో విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఉంటే చాలా పెద్ద డ్యామేజ్ జరిగి ఉండేది. దీంతో బీసీసీఐ పైన శుభం గిల్ పైన అడిడాస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేది హాట్ టాపిక్గా మారింది. ఫ్రెండ్స్, మరి మీరైతే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయం తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.